ర్యాలీ కాకపోతే ఏముంది మరి ఎలాగోట్లకి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళగలమంటారు చెప్పండి. కారు తీసుకెళ్ళమంటారు, బైక్ తీసుకెళ్ళమంటారు, నడుచుకొని వెళ్ళమంటే ఇక్కడ కూర్చోమంటారు. మాకు ఆప్షన్ చెప్పండి, అంతా మాకు వద్దు. పక్క చెల్లు లేదు, ఐదు ఎక్కడ లెక్క పెట్టుకుని వదలండి. మరి మీతో మాకు డిస్కస్ సార్ మాకు పర్మిషన్ సిమ్మెడు వచ్చి చట్టం అవుతుంది. మేము లా అండ్ ఆర్డర్ ప్రకారం కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే దుర్మార్గమైన ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తుని బలంగా పెట్టి ప్రత్యేక గొప్పగా చెప్పుకుంటూ డిఎస్సీని జరిపామని అవకతవకలు జరిగాయని నిర్ధారణ చేసి సిబిఐ ఎంక్వైరీ జరపని కోరి గత కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తాం. అందులో దాంతోపాటు విద్యార్థులకి సంబంధించిన ఏదైతే కళాశాలలో బస్సు సుమారు 10,000 కోట్ల రూపాయలు రీఇంబర్స్మెంట్ లక్ష్యాలు పెట్టి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది న్యాయం కాదు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, ఉద్యోగం ఉద్యోగ వృత్తి ఇమ్మని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి ఏమీ ఆలోచన లేదు. ఇలాంటి కోరికల మీద మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది హక్కు, రాజ్యాంగంలో ఇది హక్కు. కానీ దాన్ని పోలీసు జులంతో ప్రభుత్వం ఆపడం అనేది ధర్మం కాదు. దీనివల్ల ప్రజాస్వామ్య పూర్తిగా ఇది విఘాతం. ఎక్కడైనా శాంతి భద్రతకి నష్టం వచ్చాలని మేము చేస్తే తప్పు. ఎందుకంటే ప్రజా జీవితానికి ఎక్కడ కూడా ఆటంకపరచకూడదు. ఇది ఎక్కడైనా జరగలేదు. గత 3 రోజులుగా ప్రజలతో కలిసి నిరాదరణ చేస్తాం. ఏంటంటే భయం ఏంటంటే వాళ్ళు కార్యక్రమాన్ని మేము చేస్తాం, మీరు చూస్తున్నారు. ప్రజలు మాకు ఓటు ఇచ్చారు, మా ఇష్టం. ప్రజలు ఓటు ఇచ్చింది శుభ్రంగా పరిపాలించమని, రాజ్యాంగబద్ధంగా కార్యక్రమాలు చేయమని తప్ప దాచుకోమని ప్రజలు ఓటు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు దాచుకోవడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. ఈ ప్రభుత్వం వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒక రంగం కాదు, ఏ రంగం చూసుకున్న ఇబ్బంది పడుతున్నాయి. లేకుండా ఇవాళ ఏదో చెప్పాడు బాబు, హెల్త్ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం లేదు అంటే మరి స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్తో ఉద్యోగం ఇచ్చిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడుంది? ఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఏ గ్రూప్ 1 ఆఫీస్లో ఎవరైనా సరిపోతే కాంపిటీషన్ గ్రౌండ్లో ముందు ఇచ్చి తర్వాత మళ్ళీ వారికి తర్ఫీదు ఇచ్చి ఆ కార్యక్రమం ఒకరికో అరకో చేసేవాళ్ళు తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ లేవే. సోమోటర్కు అమ్ముకొని ఈ కార్యక్రమం కొట్టుకోవడం 3% మీకు ఇచ్చారంటే ఏంటి ఆ శాతం? ఎగ్జామ్ రాసుకొని ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళే ఒలింపిక్లోనో లేకపోతే నేషనల్స్లోనో లేకపోతే స్టేట్స్లోనో వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళకు ఆ మార్క్స్తో కలుపుకొని వాళ్ళకి ఉద్యోగం ఉండడం అనేది ఆనవాయితీ. ఆ జీవోలు వచ్చేసి కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ ఆ జీవోలు మళ్ళీ సెలక్షన్తో మళ్ళీ వచ్చేసి ఎక్కడ చూచమండి? ఎక్కడైనా జరిగిందా? ఇది దేశంలో మన రాష్ట్రంలో కదా, ఏ రాష్ట్రంలో జరిగిందా?
ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా, చట్టానికి విరుద్ధం కాదా? అంటే అధికారం మీ చేతిలో ఉందని మీ ఇష్టారాజ్యంగా చేస్తారంటే ఇది న్యాయమా? మరి అవుట్ సోర్సింగ్ విద్యార్థికి వచ్చి మరి ఫస్ట్ వచ్చాడు కావచ్చు, చదువుకుంటే బాగానా, మరి అది ఎందుకు వెళ్ళదు ఉద్యోగం? ఎందుకు ఆపారు? అంటే అవకాశం జరిగిందని కదా ఆపారు మీరు. మరి ఆపినప్పుడు వచ్చి మరి ఎంక్వైరీ, అదే దాన్ని మేము అడుగుతున్నాం, దాని మీద ఎంక్వైరీ చేయమని అంటున్నాం. ఇవాళ వెళ్ళాం, అక్కడ నుంచి చీపుల వరకు వెళ్ళి అక్కడ వచ్చి ఒక సభను పెడదామని అనుకున్నాం. నేను చెప్పింది అది అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే లేదు, పోనీ మేము వెళ్ళిపోతున్నాం బ్యాక్కి మేము గల్లు వెళ్ళిపోతున్నాం, మా గదికి వెళ్ళిపోతే ఇక్కడ మా దారిలో వచ్చే అడ్డు. దేనికి అడ్డు? వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళకి మిమ్మల్ని ఎందుకు అడ్డాలి? ముందుకెళ్తే అడుగుతారు వెనక్కి. అంటే ప్రజాస్వామ్యంలో ఈ రోడ్ల మీద తిరిగే హక్కు మాకు లేదా? రాజ్యాంగబద్ధంగా మేము కారులు కాదా? ఏంటి ఇన్ని రోజులు ఒకలాగా ఉంటాయి అనుకుంటే పొరపాటు. ఇవాళ జరుగుతుంది పరిపాలన, దుష్ట పరిపాలన రాజ్యాంగం విరుద్ధంగా జరుగుతుంది, చట్టానికి విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద ఎవరైతే ఈ డిఎస్లో అవసరాలు జరిగాయో విద్యాశాఖ మంత్రిని మరి ఆయనే స్వచ్ఛందంగా తప్పుకొని గౌరవంగా ఉంటుంది, లేదు ఆయన్ని బర్తరఫ్ చేయాలి, చేసి సిబిఐ ఎంక్వైరీ అయింది. ఒక తప్పు లేదు అంతే నిరూపించుకోండి. ఇన్ని సందర్భాలు సిబిఐ ఎంక్వైరీ లేదు, ఎందుకు చేయలేదు? నిజాయితీని ఎందుకు నిరూపించుకోలేదు? మీకోటి మాకోటి చట్టం మీకు చుట్టమా కాదు కదా. కాబట్టి మేము వాళ్ళని అడుగుతున్నాం, విద్యార్థుల తరఫున, యువత తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి తరఫున ఎప్పుడు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. దీని మీద పరిష్కారం వచ్చిన వరకు మరి తుది ఆఖరి వరకు కూడా పోరాడతామని చెప్పి మరి మనం చేస్తున్నాం. ఈ దండాన్ని ఇందుతో ముగిస్తున్నాం. నారాలో మీ నాయకుడు స్వీకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి సార్, దానికి మీరేంటంటారు? స్వీకరించడానికి చెప్తున్నాం కదా, ఆఫీసర్లు వచ్చి సమాధానం చెప్తారు. ఆఫీసర్ని మేము వస్తాం రమ్మనండి. నేను ఒక ఎల్ఓపీ కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, నేను చెప్పానండి. రేపు అసెంబ్లీ జరుగుతుంది, రేపు శాసనసభలో చెప్పానండి, శాసనమండలిలో చెప్పానండి. ఇగో ఈ రాష్ట్రంలో ఈ జియో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇచ్చారు పలానా రాష్ట్రంలోనూ, లేదు ఇక్కడ ఇచ్చాము, ఇంతకుముందు ఇచ్చారు ఈ రాష్ట్రంలోనూ, ఉమ్మడి రాష్ట్రంలోనూ అని చెప్పానండి. లేదే ఏంటిది? లేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చాము, మేము ఎంతమందికి ఇచ్చామని చెప్పానండి. లేదు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవు, అందరికీ మేము ఇచ్చామని చెప్పానండి. ఎక్కడ లేదు. కాబట్టి దుర్మార్గం పాలన. సారీ.